2025 ఫిబ్రవరి నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశికి శని అర్ధాష్టమంలో 4గింట ఉన్నాడు. ఎంతో నష్టపడ్డారు. వచ్చిన డబ్బులు రాక, ఉన్న డబ్బులు ఖర్చు అయిపోయి, తినడానికి తిండి కూడా లేక చాలా కష్టపడ్డారు. మార్చి 30తో కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక్కడి నుంచి బాగుండేటువంటి సమయం ఉంది. కానీ మరి శని బాగున్నాడు కదా అంటే అష్టమంలో కుదురు పడ్డాడు. ఈ అష్టమంలో కుదురు పడటం వల్ల అనారోగ్యాలు బాగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అనారోగ్యం ఎట్లా ఉంటుందంటే ఏమీ లేదండి, అంతా బాగానే ఉంది, ఏమీ రోగం లేదు, ఒంటేలు రావట్లే. అది ఒక్కటి రాకపోతే మాత్రం ప్రాణం పోతుంది. ఎంత సమస్య అంటే ఒకటే, జాతకంలో 9 గ్రహాలండి, నవగ్రహాలు. ఏమండి, ఈ 9 గ్రహాలకి 9 నవధాన్యాలు అన్నారు. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యం, కుదురికి కందులు, బుధుడికి పెసలు, గురువుకి శనగలు, శుక్రుడికి బొబ్బర్లు, శనికి నువ్వులు, రావుకి మినువులు, కేతువుకి ఉలవలు. ఈ నవధాన్యాలు మనం తినేవి. నవగ్రహాలు ఎట్లా ఉంటాయి? మానవుడికి 9 రంధ్రాలు ఇచ్చారండి శరీరంలో. ఈ చెవులు 2, కళ్ళు 2, 4, ముక్కులు 2, 6, నోరు 1, 7. ఈ శరీరంలో ఈ మెడకాయ దగ్గర నుంచి పైనే 7 రంధ్రాలు ఇచ్చారు. ఇవి జ్ఞానేంద్రియాలు అన్నారు. ఈ జ్ఞానేంద్రియాలు ఎట్లా ఉంటాయంటే కళ్ళతో చూడలేకపోయినా బాధే, చెవులు వినబడకపోయినా బాధే, గాలి పీల్చలేకపోయినా బాధే, నవలటానికి నోట్లో ఒక పన్ను వాచిందని అనుకోండి, చిగురు వాచింది, తినటానికి కాడే. ఈ జ్ఞానేంద్రియాల వల్లే బాగా ఎక్కువగా బతుకుతాం. అయితే ఒకటి 7 అయిపోయింది, 8, 9, ఒకటి ఒంటేలు, ఒకటి 2 ఏళ్ళు. ఈ 2 పని చేయకపోయినా బాధే, మోషన్ కాకపోయినా బాధే, యూరిన్ రాకపోయినా బాధే. ఈ 9 గ్రహాల్లో ఏమంటే 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేదు, వాటికి శాంతి చేయించుకోమని చెబుతావు. ప్రతిదానికి శాంతి చెబుతావేమయ్యా, ప్రతి దోషమయ్యా అంటే ఏం చెబుతాను చెప్పండి? 9 ఏది బాగుండకపోయినా నీకు ఇబ్బందేగా. అన్నీ బాగుండాల్సిందే. కళ్ళు బాగుండాలి, ముక్కు బాగుండాలి, నోరు బాగుండాలి, చెవులు బాగుండాలి, తినటానికి నోరు కావాలి, మరి తిన్నది అరగాలి, మరి ఎటు పోయో అటు పోవాలి, అప్పుడే బాధలు తీరుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అష్టమ కుజుడు వల్ల చాలా బాధ ఉంది, అనారోగ్యం. ఆ అనారోగ్యం ఎట్లా ఉంటుంది? ఒంటే రాలేదంటే నిమిషాల మీద ప్రాణం పోతుంది. ఆ ఒంటే రావాలి, అది ఆగిందంటే చచ్చిపోతాడు మనిషి. మరి ఇట్లాంటి సమస్య వస్తుంది. అదే కాదండి, జ్వరం వస్తుంది, ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గదు. రక్త పరీక్ష చేస్తే అందులో ఏమీ కనపడదు, ఏమి జ్వరమో అర్థం కాదు. ఈ పరీక్షలకే లక్షలు తింటారు. ఎన్ని తిన్నా ఏది రోగ నిర్ధారణ కాదు. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు అయిన తర్వాత దానంతటా నీ జ్వరం తగ్గిపోతుంది. అప్పుడేమంటావు? ఈ డాక్టర్లు దొంగలు, వీళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేరు అని నువ్వు అంటావు. కానీ అది మాత్రం కాదు. ఏదో లోపల ఉన్నటువంటి దోషం ఏదో అర్థం కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఒక నేరేడు పండు తినాలట సంవత్సరంలో ఒకసారి. జున్ను అనేది కూడా తినాలట, ఆవు జున్ను తినాలి. ఈ 2 ఎందుకు తినాలి అంటే, నేరేడు పండు తింటే మనం తినే ఆహారంలో జుట్టు లోపలికి పోతుంది. ఆ జుట్టు మాత్రం కరగదు.
పేగుకు మెలికేసుకుందంటే బాగా బిగుసుకుపోయి పేగు బంధించేసేసి ఆహారం లోపలికి దారి లేకుండా ఆపేస్తుంది. నేరేడు పండు తింటే వెంట్రుక కట్ అయిపోతుంది. అట్లాగే జున్ను తినాలి. వేరుశనగ పప్పు ఉందండి, పైకి బాగానే ఉంది, దాన్ని 2 చెక్కలుగా విడదీస్తే లోపల పుచ్చుంటుంది, పురుగు కూడా ఉంటుంది. అదే శనగ్గింజలో ఉంది, కంది గింజలో ఉంది. ఇది దుర్మాంసము అంటారు. ఇట్లాంటి తినే ఆహారంలో దుర్మాంసం చాలా కడుపులోకి పోతుంది. ఇది పోవాలంటే ఆవు జున్ను తినాలి. ఈ ఆవు పాలతో జున్ను చేస్తే ఆ జున్ను తింటే ఆ లోపల ఉన్న దుర్మాంసం పోతుంది. దానివల్ల ఈ రెండిటి వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. ఎన్ని ఎక్స్రేలు తీసినా, ఎన్ని బ్లడ్ టెస్టులు చేసినా ఆ లోపల ఉన్నది అర్థం కాదు. అది ఆ గ్రహస్థితి మారినప్పుడు దానంతట అదే మార్పు అయిపోతుంది. కాబట్టి డాక్టర్ల లోపము కాదు, టెస్టులు చేసేవాళ్ళ లోపం అంతకంటే కాదు, మందుల లోపం అంతకంటే కాదు, నీ కర్మ లోపం. నీ కర్మ బాగుండకపోతే ఇట్లాంటి సమస్యలు బాగా వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ప్రతి వాళ్ళు కూడా ఒక పని చేయాలి. ఈ 9 రంధ్రాలు, 9 ధాన్యాలు, 9 గ్రహాలు చెప్పా కదా, ఈ 9 ఏది పని చేయకపోయినా ఇబ్బంది అని చెప్పాను కదా. అందువల్ల ఏది ఒక్కటి పని చేయకపోయినా మనకు ఇబ్బందే. కాబట్టి ప్రతి సంవత్సరంలో కూడా మన జాతకం ఎట్లా ఉందో చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం కూడా ఆల్రౌండ్ అన్ని రకాల చెకప్లు చేస్తున్నారు, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. మొత్తం కాంట్రాక్ట్ ఇంత, ఎక్కడ ఏది రోగం ఉందో కనుక్కుంటున్నారు. ఎందువల్ల వస్తుందంటే తినే ఆహారాల వల్ల వస్తుంది, తినే నూనెల వల్ల వస్తుంది. ఇట్లాంటి సమస్యల నుండి బయటపడటానికి ముందు మనం తినే ఆహారం జాగ్రత్త చేసుకోవాలి. పడుకుండే టైంకే పడుకోవాలి, కానీ పడుకోకూడని టైంలో పడుకోకూడదు. తగిన టైంకే తినాలి, కానీ తగని టైంకి తినకూడదు. ఒకవేళ రోజుల్లో తినకుండా ఉండే నష్టం లేదు, ప్రాణం పోదు. కానీ ఎటు కాని వేళ తినకూడదు. 3 గంటలకు తిన్నామనుకో రాక్షస సమయం అంటాడు. ఆ టైంలో తింటే రాత్రికి తినడానికి ఆకలి కాదు. ఈ తిన్న తర్వాత తినకపోతే తృప్తి లేక మళ్ళీ రాత్రి తింటావు. దీనివల్ల ఇండైజేషన్, అరుగుదల లేకపోవటం, ఇట్లాంటి సమస్యల నుండి ఇబ్బందులు పడుతూ ఉన్నాము. కాబట్టి మానవుడికి ప్రతివాడికి కూడా అవసరం ఏమిటి అనేది మనం ముఖ్యంగా చూసుకోవాలి. రోజు తినటం అవసరం, రోజు గుడ్డ కట్టుకోవడం అవసరం, రోజు స్నానం చేయటం అవసరం, ఉండటానికి ఇల్లు అవసరం, తినటానికి వండిపెట్టే ఆడమనిషి అవసరం. ఇన్ని అవసరాలతో పాటు నీ గ్రహస్థితి కూడా నీకు అవసరము. అది చాలా అవసరం. ఎందుకంటే గుడ్డ ఆరేసేటప్పుడు ముళ్ళ మీద గుడ్డ ఆరేస్తే ఒక్కసారి లాగితే చిరిగిపోతుంది. ముళ్ళ మీద గుడ్డని చిన్నగా తీసుకోవాలి. నీ చేసే ప్రవర్తనే నిన్ను నష్టపరుస్తుంది అనేది గ్రహించుకొని జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ జాతకుల వాళ్ళకి గురువు ఒక్కడు, కేతువు ఒక్కడు తప్పితే 6 గ్రహాలు కూడా బాగాలేవు. అయితే ఇది గోచారమే. ప్రతి వాళ్ళు కూడా మీ జాతకం చూపించుకొని అన్ని విధాలా సక్రమంగా ప్రవర్తించండి. అయితే ప్రతి వాళ్ళు కూడా ఏమి చేయాలి, ఇప్పుడు ఏమవుతుందంటే ధర్మంగా సంపాదించాలంటే తినటానికి తిండి సరిపోదు, ఆదాయం తగినంత ఆదాయం లేదు, తగినంత ఆదాయం రావట్లే. అయితే ధర్మంగా బతకాలంటే ఏ పచ్చడో వేసుకొని తింటేనే జరుగుతుంది. పంచపక్ష పరమాన్నాలు తినాలంటే
100 మందిలో 20 మంది కూడా పంచపక్ష పరమాన్నాలతో తిని జీవించడం జరిగే పని కాదు. తృప్తింజందని మనుడు సప్తద్వీపములనైన చక్కన్బడునే అని. సప్తద్వీపాలు ఉన్నాయట. సప్తద్వీపాలు వాడి చేతిలో ఉన్నా కూడా ఇంకేమన్నా ఉందేమనుకుంటారట. టాటా బిర్లా లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఏమంటే వాళ్ళు ఎవరికైనా దానం చేస్తున్నారా? దానం చేయట్లే. లేని వాళ్ళు కష్టపడుతున్నారు, ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళనే పిలుస్తున్నారు. వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు వస్తే వచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా కొన్ని వేల రూపాయల ఇవన్నీ ఇస్తున్నారు. కొంతమంది హితబోధ చేశారు. ఎవరో మాకు ఇచ్చేటప్పుడు గతి లేని వాళ్ళకి ఇవ్వమన్నారు, మాకు వద్దని తిరస్కరించారు. వాళ్ళ మీద వీళ్ళ కోపం వచ్చింది. కానీ ధర్మం చెప్పేవాడు శత్రువు, అధర్మం చెప్పేవాడు మిత్రుడు అవుతున్నాడు. కాబట్టి మేము చెప్పేది ధర్మం. ఈ ధర్మానికి కట్టుబడండి. ఎవరికి వాళ్ళు నిరాబత్తు చూసుకోండి, జాతకాలు చెప్పించుకోండి, జాతకం ప్రకారం నడవండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.